ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. గవర్నమెంట్ బ్రాండ్ ని బీట్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీ ఇండియాలో టైం ని చేంజ్ చేయగలదా? 1980s లో ఇండియాలో వాచెస్ అంటే ఓన్లీ ఒకే ఒక బ్రాండ్, అది హెచ్ఎంటి. చాయిసెస్ లిమిటెడ్. పీపుల్ వెయిట్ చేసి హెచ్ఎంటి వాచెస్ ని కొనుక్కునేవారు. కానీ ఎవరు కూడా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా, బెటర్ మోడల్స్ ఉన్నాయా అని అడిగేవాళ్ళు కాదు. ఏదో ఒక వాచ్ దొరికితే చాలు అనుకునేవాళ్ళు. ఆ టైంలోని టాటా గ్రూప్ లోని ఒక లీడర్ కి ఒక థాట్ వచ్చింది. పీపుల్ వాచెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ చాయిసెస్ కోసం అడగట్లేదు. ఆయన పేరే ఎక్స్ దేశాయ్, ఆక్స్ఫర్డ్ గ్రాడ్యుయేట్. 1961లో టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో జాయిన్ అయ్యారు. హోటల్స్, కెమికల్స్ లాంటి బిజినెసెస్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఐడియా సింపుల్, క్వాడ్స్ వాచెస్. ప్రాబ్లం ఏంటి అంటే గవర్నమెంట్ అప్రూవల్స్ స్లోగా ఉన్నాయి. ఫైల్స్ ఇయర్స్ గా మూవ్ అవ్వలేదు. ప్రాజెక్ట్ కొన్ని ఇయర్స్ డిలే అయింది. ఫైనల్లీ 1984లో టైటన్ వాచెస్ లిమిటెడ్ స్టార్ట్ అయింది. తమిళనాడులోని హొసూర్లో ప్లాంట్ స్టార్ట్ చేశారు. 1987లో ఫస్ట్ వాచ్ మార్కెట్లోకి వచ్చింది. స్ట్రగుల్స్ అక్కడ నుండే స్టార్ట్ అయింది. హెచ్ఎంటి వాచెస్ చాలా చీప్ గా ఉండేది. టైటన్ వాచెస్ హెచ్ఎంటితో పోల్చుకుంటే చాలా ప్రైసెస్ ఎక్కువ ఉండేది. కస్టమర్స్ అడిగారు, వాచెస్ లో టైం చూపిస్తే సరిపోతుంది కదా, ఫ్యాషన్స్ అవసరమా? కానీ టైటాన్ టీం కస్టమర్స్ తో ఆర్గ్యూ చేయలేదు. డిఫరెన్స్ చూపించారు. మోడర్న్ డిజైన్స్ తీసుకొచ్చారు. వాచెస్ అంటే స్టేటస్ అని సైలెంట్ గా ప్రూవ్ చేశారు. స్లోగా ట్రస్ట్ బిల్డ్ అయింది. సేల్స్ ఇంక్రీజ్ అయింది. 1983లో ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఓన్లీ వాచెస్ తో ఫ్యూచర్ లిమిటెడ్ అని. కంపెనీ నేమ్ ని టైటన్ వాచెస్ లిమిటెడ్ నుండి టైటన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మార్చారు. రీజన్ సింపుల్, న్యూ కేటగిరీస్ యాడ్ చేయాలి అనేసి. 1994లో తనిష్క్ జ్యువెలరీస్ ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో లాసెస్ ఫేస్ చేశారు. ఇండియన్ ఫ్యామిలీస్ ట్రస్ట్ చేయలేదు. స్లోగా ట్రస్ట్ బిల్డ్ చేశారు మార్కెట్. ఇవాళ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో టైటన్ కంపెనీ కన్సాలిడేట్ రెవెన్యూ అరౌండ్ 57,000 crores. వాచెస్, జ్యువెలరీస్, అదర్ కేటగిరీస్. టైం ని మాత్రమే కాదు, ట్రస్ట్ ని ఓన్ చేసి. మార్కెట్ రెడీగా లేకపోయినా ప్రాబ్లం కాదు. విజన్ క్లియర్ గా ఉంటే మార్కెట్ ని కూడా రెడీ చేయొచ్చని టైటన్ వాచెస్ ప్రూవ్ చేశారు.